తమిళనాడు పాలిటిక్స్‌లో ఆల్రెడీ 2 బిగ్ జెయింట్స్ ఉన్నారన్నమాట. డీఎంకే, ఏఐఏ, డీఎంకే. అయితే ఇప్పుడు ఒక మాస్ ఎంట్రీ తలపతి విజయ్. ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్‌గా ట్రెండ్ అయిపోతూ ఉన్నారన్నమాట. ఆయన ఎంట్రీ తర్వాత ఫ్యాన్స్ అంటున్నారు నెక్స్ట్ సీఎం తలపతి విజయే అని చెప్పేసేసి. అయితే క్రిటిసైజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా! వాళ్ళు అంటున్నారు జస్ట్ అన్ అనదర్ యాక్టర్ ఇన్ పాలిటిక్స్ అని చెప్పేసేసి. సో ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా చూద్దాము తలపతి విజయ్ కింగ్ మేకర్ అవుతారా లేదంటే జోకర్లా మిగిలిపోతారా అని చెప్పేసేసి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మానికా రాజేష్ వ్లాగ్స్. రీసెంట్గా తమిళనాడు పాలిటిక్స్లో బిగ్గెస్ట్ ఎంట్రీ వచ్చేసి తలపతి విజయ్ చేశారన్నమాట. అయితే మూవీస్లో ఆబ్వియస్గా ఆయన ఒక పెద్ద హీరో అండ్ చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. అంతే సక్సెస్ పాలిటిక్స్లో ఉంటుందా లేదా అనేది క్వశ్చన్. అందరికీ తెలిసిన విషయమే రజనీకాంత్ గారు ఎంత పెద్ద హీరో, ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటారు అని చెప్పేసి. కానీ ఆయననే సక్సెస్ అవ్వలేకపోయారు. ఇకపోతే కమల్ హాసన్ గారు కూడా ఏమాత్రం తీసిపోరు, బట్ స్టిల్ ఆయన కూడా స్ట్రగుల్ చేస్తూనే ఉన్నారు పాలిటిక్స్లో. సో ఇవి బేస్ చేసుకొని తలపతి విజయ్ పాలిటిక్స్లో ఎంతవరకు రాణించగలరు ఏంటి అని చెప్పేసి చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ మనం తమిళనాడు పొలిటికల్ స్ట్రక్చర్ని అర్థం చేసుకుందాం అనమాట. తమిళనాడు పాలిటిక్స్ స్ట్రక్చర్ వచ్చేసేసి స్ట్రాంగ్ ద్రవిడియన్ పాలిటిక్స్ నేచర్ ఉంటుందన్నమాట. అండ్ 50+ ఇయర్స్ నుంచి వాళ్ళు సేమ్ ఐడియాలజీ మీద నడిపిస్తూ ఉన్నారు. ఇంకపోతే అందరికీ తెలిసిన విషయమే డిఎంకే వర్సెస్ ఏఏ డిఎంకే ఫైట్ జరుగుతూనే ఉంటుంది. లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్స్లో డిఎంకేకి 45% ఆఫ్ ఓట్ షేర్ ఉంటే ఏఏ డిఎంకేకి 35% ఆఫ్ ఓట్ షేర్ ఉంది. ఇంకా మిగతా 20% ఆఫ్ ఓట్ షేర్ వచ్చేసేసి బీజేపీ, కమల్ పార్టీ ఇలా అదర్స్ అన్ని ఇంక్లూడెడ్లో మిగతా 20 ఉన్నాయన్నమాట. సో ఈ ఓట్ షేర్ని బట్టి మనకు అర్థమవుతుంది వేరే పార్టీకి స్పేస్ ఉందా లేదా అంటే ఎస్, ఖచ్చితంగా వేరే పార్టీకి స్పేస్ ఉంది. కాకపోతే చాలా ఎక్కువగా జనాల్లోకి తీసుకువెళ్ళాలి, ఎక్కువగా స్ట్రగుల్ అవ్వాల్సిన విషయం ఉందన్నమాట. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే తమిళనాడు ఓటర్స్ వచ్చేసేసి చాలా ఎమోషనల్ ప్లస్ ఐడియాలజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. సో ఈ విషయాన్ని బేస్ చేసుకొని కొత్త పార్టీకి స్పేస్ ఉన్నప్పటికీ అంత ఈజీ కాదు అనుకోవచ్చు. సో మనం ఇప్పుడు విజయ్కున్న స్ట్రెంగ్త్స్ ఏంటో చూద్దాం అనమాట. విజయ్ ఆల్రెడీ అందరికీ తెలిసినట్టుగానే ఆయన ఒక సూపర్ హీరో. అక్కడ మంచిగా బ్లాక్ బాస్టర్స్ మూవీస్ తీసిన హీరో కాబట్టి ఆబ్వియస్గా ఆయనకి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉండిందనమాట. యూత్ బి అండ్ సి సెంటర్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు, ఫ్యాన్ క్లబ్స్ అన్నమాట అని చెప్పేసి. ఇలా ఆయనకి మామూలుగా క్రేజ్ లేదు కాబట్టి ఇది ఒక పొలిటికల్ ఎసెట్ లాగా ఖచ్చితంగా ఆయనకి పనిచేస్తుంది. ఇంకపోతే క్లీన్ ఇమేజ్, ఆయనకి ఎక్కడా కూడా కరప్షన్ అని చెప్పేసి ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇలాంటివి ఎలిగేషన్స్ ఆయన మీద ఏవీ లేవు. ఫ్యామిలీ పాలిటిక్స్ కూడా ఎక్కడా లేవు కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకి ఒక క్లీన్ ఇమేజ్ని ఇస్తాయి. సో దీనివల్ల ఫ్రెష్ ఆల్టర్నేటివ్ ఫీలింగ్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మేజర్గా మాట్లాడుకోవాల్సిన స్ట్రాంగ్ పాయింట్ వచ్చేసేసి టైమింగ్ అనమాట. ఆయన చాలా పర్ఫెక్ట్ టైంలో ఎంట్రీ ఇచ్చారు. ఆల్రెడీ ఏఐఏ డిఎంకే కొంచెం వీక్ ఫేజ్లో ఉందన్నమాట. డిఎంకే కూడా ఇప్పుడిప్పుడే కొంచెం అంటే పార్టీ మీద ఎక్కువ నెగిటివిటీ వస్తుంది పబ్లిక్లో. సో ఈ 2 పార్టీస్ కూడా కొంచెం వీక్గా నెగిటివిటీ ఫేస్ చేస్తూ ఉండడం వల్ల ఆయన ఇచ్చిన ఈ ఎంట్రీ టైం జనాల్లో కొంచెం పాజిటివిటీ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సోషల్ మెసేజింగ్ అనమాట. ఈ రీసెంట్ టైమ్స్లో ఆయన చేసిన మూవీస్ అన్నిట్లలో కూడాను పొలిటికల్ అండ్ సోషల్ మెసేజింగ్ని ఎక్కువగా జనాల్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. లైక్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి, పాలిటిక్స్ లేదా ఎలక్షన్స్, ఇలా చాలా పాయింట్స్ మీద జనాలకి ఒక అవేర్నెస్ తీసుకురావడం కానీ సినిమాల్లో ఎంతో అంత మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేశారనమాట. సో అది పబ్లిక్లో ఒక మంచి ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తుంది. అయితే కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టు స్ట్రెంగ్త్స్ మాత్రమే కాదు, విజయ్కి వీక్నెసెస్ కూడా ఉన్నాయి. అవి ఏంటివో చూడడానికి ముందు మీరు వీడియోలో ఇక్కడి వరకు వచ్చారంటే హోప్ మీకు వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయగానే హైప్ ఆప్షన్ వస్తుంది. వీడియోని హైప్ చేస్తే అది ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది అనమాట. సో దట్ అది నాకు మోటివేటింగ్గా ఉంటుంది. సో పొలిటికల్ ఎంట్రీ అంటే అంత ఈజీ కాదు. విజయ్కున్న వీక్నెసెస్ ఏంటంటే సినిమాలు ఎప్పుడు అంటే స్ట్రెంగ్త్ ఎంత ఉన్నాయో వీక్స్ కూడా అంటే రిస్కులు కూడా అంతే ఉన్నాయన్నమాట. సినిమాలు ఎప్పుడు కూడా పాలిటిక్స్కి ఈక్వల్ కాదు. మనం సినిమాలో మనకి కొంచెం ఫాలోయింగ్ ఉంది కదా, జనాలు మనల్ని చూస్తారు, ఇష్టపడతారు అని అనుకుంటే పాలిటిక్స్లో హిట్ అయిపోతాము అని అనుకుంటే అది ఎప్పుడూ కూడా అవ్వదన్నమాట. మనం చాలా కేసెస్ చూసాము. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, మంచి స్టార్డమ్ ఉన్న హీరోస్ కూడా పాలిటిక్స్కి వచ్చి పడిపోవటము. సో విజయ్కి ఇప్పుడున్న మేజర్ వీక్నెస్ ఆర్ లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఆయనకి పాలిటిక్స్ నాలెడ్జ్ జీరో ఉండింది కాబట్టి
ఒక మంచి బూత్ మేనేజ్మెంట్ చేసుకోవడము, లేకపోతే క్యాడర్ బిల్డ్ చేసుకోవడము, స్ట్రాటజీస్ని అప్లై చేయడము, ఇవన్నీ కూడా ఆయనకి ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. అంటే లైక్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ హిస్ కెరియర్ కాబట్టి ఇవన్నీ బిల్డ్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో మనం ఆల్రెడీ తెలిసిన విషయమే, చాలామంది యాక్టర్స్ యొక్క ఫెయిల్యూర్ హిస్టరీ. చాలామంది రజనీకాంత్ గారు అయితే కంప్లీట్గా రాకముందే ఎగ్జిట్ చేసేసారు. ఇంకా కమల్ హాసన్ గారు కూడా అంత పెద్ద ఇంపాక్ట్ చూపించలేకపోయారనమాట. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, మనకి ఎంత స్టార్డమ్ ఉన్నా, ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా కూడా ఆ ఫ్యాన్స్ని ఓటర్ లాగా కన్వర్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు అని చెప్పేసి. అండ్ ఆల్సో కాంపిటీషన్ ఆయనకి ఇప్పుడున్న పార్టీస్ చాలా స్ట్రాంగ్గానే, అఫ్కోర్స్ కొంచెం వీక్ అయ్యాయి అని అనుకోవచ్చు, కానీ ఆయన ఎంట్రీని, ఆయన ఇంపాక్ట్ చూపించడానికి అవి కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న డిఎంకే పార్టీకి ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ క్యాడర్ ఉంది, అలాగనే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. ఇకపోతే స్టాలిన్ లీడర్షిప్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేనే లేదు. ఎట్ ద సేమ్ టైం ఏఐఏడిఎంకే కూడా వాళ్ళకంటూ ఒక ట్రెడిషనల్ ఓట్ బ్యాంకింగ్ ఉందన్నమాట. వాళ్ళని ఎప్పటికీ కన్వర్ట్ చేయడం చాలా కష్టం. వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసేసి ఓట్ స్ప్లిట్ చేయడం అనమాట. ఇది చాలా డేంజర్. యాక్చువల్గా విజయ్ ఎంట్రీ వల్ల ఇప్పుడు యాంటీ డిఎంకే ఓట్స్ స్ప్లిట్ అవ్వచ్చు. ఇది డిఎంకే పార్టీకి ప్లస్ అవ్వచ్చు. కాకపోతే ఇప్పుడు మేజర్ పాయింట్ ఏంటంటే, విజయ్ ఒక కింగ్ మేకర్ అవుతారా లేకపోతే స్పాయిలర్ అవుతారా అనే ఒక డిఫరెన్సెస్ని మాత్రమే మనం చూడాల్సి వస్తుంది. సో ఇప్పుడు విజయ్ కింగ్ మేకర్ అవ్వడానికి 3 పాసిబుల్ సినారియోస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసేసి విజయ్ తన పార్టీకి లేదా తన క్యాడర్ మొత్తానికి కలిపేసేసి మినిమం ఒక 10 to 15% ఆఫ్ ఓట్ షేర్ తెచ్చుకోగలిగితే హంగ్ అసెంబ్లీని ఫామ్ చేయొచ్చు. సో దట్ విజయ్ సపోర్ట్ ఒక కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా విజయ్ విల్ బికమ్ అండ్ కింగ్ మేకర్. అండ్ నెక్స్ట్ సినారియో వచ్చేసేసి గేమ్ చేంజర్ అనమాట. సో చిన్నగా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళడం అని అనుకోవచ్చు. సేమ్ లైక్ పవన్ కళ్యాణ్ గారు ఒక లైక్ ఫస్ట్ ఎలక్షన్స్లో ఒక 5 to 10% ఓట్ షేర్ని గెయిన్ చేసుకొని, తర్వాత ఒక స్ట్రాంగ్ క్యాడర్ని, ఒక మంచి జనాల్లో ఒక మంచి ఇంప్రెషన్ని క్లిక్ చేసుకొని, సో ఆ తర్వాత ఒక సీఎం మెటీరియల్గా గ్రో అవ్వచ్చు అనమాట. బట్ దీనికి ఒక లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికిప్పుడు వచ్చేసాము, మనం ఏదో సీఎం అయిపోవాలి, లేకపోతే మనకే మొత్తం పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ రావాలి అంటే అది కూడా పాసిబుల్ అవ్వదు. సో ఒక గేమ్ చేంజర్ లాగా అయితే మారచ్చు. అండ్ లాస్ట్ వచ్చేసేసి జోకర్ ఆర్ స్పాయిలర్ అన్నమాట. ప్రాపర్ స్ట్రాటజీ అండ్ ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే, ప్రాపర్ క్యాడర్ని బిల్డ్ చేసుకోకపోతే ఓట్స్ స్ప్లిట్ అవుతాయి. అండ్ అలాగనే ఇప్పుడున్న ఫ్యాన్ బేస్ని ఓట్స్ లాగా కన్వర్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారనుకో, ఆబ్వియస్గా వాళ్ళకి సీట్స్ రావన్నమాట. సీట్స్ రాకపోయినా లేకపోతే ఒక ప్రాపర్ ఓట్ షేర్స్ రాకపోయినా కూడా స్పాయిలర్స్ లాగానే మిగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫైనల్ థింగ్ ఏంటంటే, విజయ్ ఇమ్మీడియట్గా సీఎం అవ్వడం చాలా టఫ్ అయిన విషయమే. బట్ కాన్స్టెంట్గా స్టేబుల్గా దీన్ని లైట్ తీసుకోకుండా ఆయన అలాగే స్టేబుల్గా ఉంటే మాత్రం అట్లీస్ట్ కింగ్ మేకర్ అవుతారు. పోను ఒక స్ట్రాంగ్ గేమ్ చేంజర్ అవుతారనమాట. ఆ తర్వాత సీఎం మెటీరియల్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే వీటన్నిటికీ ఆయన గ్రౌండ్ వర్క్, టీమ్ వర్క్, స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా ప్లే చేయాల్సి ఉంటుంది. నా ఒపీనియన్ ఏంటంటే, పాలిటిక్స్లో హైప్ కాకుండా ఎగ్జిక్యూషన్ ఇంపార్టెంట్. అయితే మీరేమనుకుంటున్నారు? విజయ్ ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ చూపిస్తారా, లేకపోతే ఆయనకు కూడా పాలిటిక్స్లో సెటిల్ అవ్వడానికి, సీఎం అవ్వడానికి టైం పడుతుందా అని చెప్పేసి ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనిపిస్తే షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.